హాయ్, వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో కూడా ఎడిటింగ్ లేదు, స్ట్రైట్ అవే పాయింట్లోకి వచ్చేద్దాం. స్పోర్ట్స్ వార్తలు కవర్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇండియా ఓడిఐ సిరీస్ కోసం ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మొహాలీలో, అక్కడ రోహిత్ శర్మ కూడా టీంతో పాటు కలిసి ప్రాక్టీస్ చేయడం జరిగింది. అయితే తను కాస్త రన్నింగ్ డ్రిల్స్ చేయడం, కొన్ని బ్యాటింగ్ డ్రిల్స్ చేయడం, బ్యాటింగ్ అంత మంచి రిధంలో అనిపించలేదు. స్టార్ట్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ బాల్ ప్యాడ్ పైన తీసుకున్నట్ట, దాని తర్వాత చిన్నగా ఫామ్లోకి వచ్చాడు. తన పుల్ షాట్స్, కట్ షాట్స్ గట్రా ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రేయస్ అయ్యర్ కూడా కొంచెం రిధంలో వెళ్ళినట్టుగా అనిపించింది, కానీ బై ద ఎండ్ ఆఫ్ ది సెషన్ హీ వాజ్ ఆల్సో ఓకే. అయితే నంబర్ 3 స్పాట్లో ఎవరు ఆడతారో చిన్న సందేహం ఉంది. ఇషాన్ కిషన్, బికాస్ తను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాటింగ్ చేసేట. అలాగే యశస్వి జైస్వాల్, తను కూడా ఈ లుక్ వెరీ ఫ్లూయెంట్ అనేది మనకు వస్తున్న సోర్సెస్ అనమాట. ఇది ఓవరాల్గా ఓడిఐ సిరీస్ సంబంధించి. నితీష్ కుమార్ రెడ్డి సరే, హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉన్నాడు కాబట్టి తనే ఫస్ట్ చాయిస్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. బౌలింగ్ బ్యాటింగ్ రెండు చేస్తున్నట్ట తను ఆడతాడని సూచనలు కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ అబౌట్ ది ఓడిఐ సిరీస్ ప్రిపరేషన్. ఓకే, నౌ ఇంట్రెస్టింగ్గా ఇండియా శ్రీలంకకి వెళ్ళి అక్కడ సిరీస్ ఆడుతున్నారు కదా, ట్రై సిరీస్, దాంట్లో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడుతూ మొదట బ్యాటింగ్ చేస్తూ 349 స్కోర్ చేశారు. అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ చేస్ చేస్తూ 4 runs తేడాతో గెలిచారు. యూజువల్గా చేస్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ వికెట్స్తో గెలిచారు, ఈ నెంబర్ ఆఫ్ బాల్స్ టు స్పేర్ గెలిచారు అంటారు కదా. ఈ రన్స్తో గెలవడం ఏంటి? డిఎల్ఎస్ వచ్చింది సీన్లోకి. ఏం జరిగింది ఏంటంటే, ఆబ్వియస్లీ వర్షం పడే సమయానికి 2 వికెట్లు మాత్రం నష్టపోయి ఉన్నారు. వాళ్ళకి ఏదైతే పార్ స్కోర్ ఉంటుందో టు విన్ ద గేమ్, దానికంటే 4 runs ఎక్కువ స్కోర్ చేశారనమాట. సో అందుకని దే వన్ బై 4 runs. యూజువల్గా ఇందాక చెప్పినట్టుగా చేజ్ చేస్తున్నప్పుడు యూ విన్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్, నెంబర్ ఆఫ్ బాల్స్ లెఫ్ట్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇండియా 349 స్కోర్ చేశారు. అండ్ వర్షం పడ్డ సమయానికి 177 for 2 ఆఫ్ఘనిస్తాన్ 25.5 ఓవర్స్లో. అంటే వాళ్ళు ఒక 4 runs ఎక్కువ ఎలా స్కోర్ చేశారు? పార్ స్కోర్ ఇస్ 173. అంత స్కోర్ చేస్తే పార్ స్కోర్, పార్ కంటే ఎక్కువ స్కోర్ చేయాలి, 4 ఎక్కువ స్కోర్ చేశారు, విచ్ ఇస్ వై దే సేయింగ్ విన్ బై 4 runs. 8 వైట్ చేశారు ఇండియా బౌలర్స్. అవి లేకపోయి ఉంటే గెలిచే అవకాశాలు ఉండవేమో అన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తోంది. బట్ డిఎల్ఎస్ ఇలా అప్పుడప్పుడు కొన్ని వింతలు విచిత్రాలు తీసుకొస్తూ ఉంటుంది, దాంట్లో ఇది ఒకటి అనమాట. నౌ నెక్స్ట్, చాలా టైం ఉందనుకోండి ఇంకా. 2027లో మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ అయితే సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ నమీబియాలో జరగబోతుంది. దాని డేట్స్ టెంటేటివ్గా అనౌన్స్ చేశారు. October 4th నుంచి November 21st దాకా ఆ సంవత్సరంలో జరగబోతోందిట. దాంట్లో మెజారిటీ ఆఫ్ ది గేమ్స్ 40కి పైగా సౌత్ ఆఫ్రికాలో ఆడతారు, ఒక 8 నుంచి 10 దాకా జింబాబ్వేలో ఆడతారు, ఒక 3 మ్యాచ్లు నమీబియాలో ఆడబోతున్నారట. ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వరల్డ్ కప్. నౌ ఇది ఇలా ఉండగా ఇంకొక సైడ్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే, రియాన్ పరాగ్కి షోల్డర్ సర్జరీ ఏదో అయింది. మీరు అనుకోవచ్చు, ఇండియా స్క్వాడ్లో వేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్ కారణంగా కదా బయటకు వెళ్ళిపోయాడని. తనకి ముందు నుంచి షోల్డర్ ఇష్యూ ఉంది. మీరు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ గమనించుంటే అండర్ ఆర్మ్ త్రోస్ వేయడం ఎక్కువగా చూసుంటారు. ఆ షోల్డర్ ఇంజరీని మేనేజ్ చేస్తూ వచ్చేట్టు ఇప్పటిదాకా సర్జరీ ఒక ఆప్షన్గా ఎప్పుడూ ఉండింది. కాకపోతే ఆ ఆప్షన్ తీసుకోవాలా వద్దా అని ఒక సందేహం ఉండింది. ఫైనల్గా ఎలాగో బ్రేక్ వచ్చింది కాబట్టి ఇంకా ఆ సర్జరీ కూడా చేంజ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు రికవర్ అవ్వాలి, రీహాబిలిటేట్ చేసుకోవాలి అండ్ తిరిగి మళ్ళీ గేమ్ ఆడడం ప్రారంభించాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం, కాస్త పేషెన్స్ కూడా అవసరం ఉంటుంది. సో ఇది బేసిక్గా ఉన్న న్యూస్ అరౌండ్ ది ఇండియన్ క్రికెట్ అండ్ వరల్డ్ క్రికెట్ ఇన్ జనరల్. సరే, ఇంగ్లాండ్ విషయం అంటారా, ఆ బెన్ స్టోక్స్ గట్రా అవన్నీ ముందు వీడియోలు అయిపోయి అది చూసుకొని కవర్ అయిపోతుంది. అక్కడ మీకు ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. బట్ అఫ్కోర్స్ ఎడిటర్ మామా బ్రో అందుబాటులో లేడు కాబట్టి ఇవాళ ఫీఫా గురించి డీటెయిల్గా మాట్లాడట్లేదు. నెక్స్ట్ వీడియో మనం ఫీఫా వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా చెప్తా, 12 గ్రూప్స్ ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఇన్ని టీమ్స్ ఫీఫా వరల్డ్ కప్లో ఆడలేదట. ఇంతకు ముందర 32 టీమ్స్ మ్యాక్సిమం అనుకుంటే ఆడింది, 32 టీమ్స్. ఈసారి 48 టీమ్స్, అంటే 12 గ్రూప్స్ ఉన్నాయి ఏకంగా. సో కాస్త పెద్ద టోర్నమెంటే ఇది. దాంట్లో యూనో వాట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ డెత్? ప్రతి వరల్డ్ కప్లో గ్రూప్ ఆఫ్ డెత్ ఉంటుంది కదా, అంటే మోస్ట్ కాంపిటేటివ్ టీమ్స్. గ్రూప్ ఐ ఈస్ ది గ్రూప్ ఆఫ్ డెత్. దాంట్లో ఫ్రాన్స్, సెనెగల్, నార్వే అండ్ ఇరాక్ ఉన్నారు. ఫ్రాన్స్ ఈజ్ ర్యాంక్డ్ సెకండ్ అకార్డింగ్ టు వన్ ఆఫ్ ద ర్యాంకింగ్స్. సెనెగల్ ఆఫ్కాన్ ఫైనలిస్ట్ వాళ్ళు. నార్వే వాళ్ళ టీంలో ఎర్లింగ్ హాలాండ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇరాక్ ఇట్స్ టఫ్ ఏషియన్ సైడ్, వాళ్ళు స్పెయిన్ని కూడా డ్రా చేసి ఉన్నారు కాబట్టి ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ గ్రూప్స్. ఇక్కడ ఫార్మాట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రీఫ్గా. అఫ్కోర్స్ నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా కవర్ చేస్తాను. 48 టీమ్స్ ఉన్నాయి కదా, 12 గ్రూప్స్ ఉన్నాయి కదా. సో ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైట్ అవే క్వాలిఫై అయిపోతారో నెక్స్ట్ రౌండ్కి. 24 టీమ్స్ అక్కడ వచ్చేస్తాయి. ఇది కాకుండా నెక్స్ట్ 8 బెస్ట్ ప్లేస్డ్ థర్డ్ పొజిషన్లో ఉన్న సైడ్స్, అన్ని గ్రూప్స్ కలిపి 12 గ్రూప్స్లో. ఒక సెకండ్, సారీ ఏమనుకోకండి, ఇంకా తగ్గలేదు, పూర్తిగా తగ్గు. మిగతా 12 గ్రూప్స్లో థర్డ్ పొజిషన్లో ఉన్న బెస్ట్ 8 టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చి క్వాలిఫై అవుతాయి. దాంతో మొత్తానికి 32 టీమ్స్ అయిపోతాయి అన్నమాట. అలా రౌండ్ ఆఫ్ 32కి వెళ్ళి అక్కడి నుంచి కొనసాగుతుంది. మొత్తానికి చాలా మ్యాచ్లు ఉన్నాయి. జూన్ 11 నుంచి మొదలుపెట్టి జూలై దాకా ఉంది మ్యాచ్లు. ఇవన్నీ జరుగుతాయి. సో మీరు కనుక ఎంజాయ్ చేస్తుంటే ఎక్కడ చూడొచ్చు ఇండియాలో?
జీ వాళ్ళు తీసుకున్న బ్రాడ్కాస్ట్. సో జీలో చూసే అవకాశం ఉంది. క్యాచ్ ది మ్యాచెస్ దేర్. దీని మమ్మీ దగ్గు వీడియో చేసినప్పుడు రావాలా? సరే, ర్యాపప్ చేసేస్తాను. ఇంకా ఇది నా దగ్గర ఉన్న వార్తలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏదో ఒకటి మీద వీడియో తీసుకురావడానికి తాపత్రయం అనమాట, అందుకని చేసి పెట్టాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సమ్ టేల్స్. నెక్స్ట్ వీడియో విత్ ఎడిటర్, ఫుల్ ఎడిటింగ్ వచ్చేస్తా. బాయ్.